ఇప్పుడు మీరంతా ఈ పంచభూతాలు ఇవన్నీ ఓకే అండి. అవి మనం చూసింది కాదు. నేను దేవత లోకాలు కూడా చెప్పారు. అంటే నాకైతే అవి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు పెద్దగా మనం చూస్తుంటే నాసా కూడా మన శ్రీరాముడు కట్టించినటువంటి వంతెన ఉంది. 80% మునిగింది నీళ్ళలో, కొంత భాగం ఉంది అని అంటారు. సో అది ఏదైతే అందరికి తెలిసిన కథే కావచ్చు, ఇతిహాసం కావచ్చు, సీతమ్మ కోసం కట్టారని. మరి అది వాస్తుతోనే నిర్మించారు. అది ఏదవుతుందో ఆ రోజున శ్రీరాముడు వాస్తును అనుసరించే శ్రీలంక మీద రావణాసుడి మీద దాడి చేయడం జరిగింది. దర్శనం ఏదవుతుందో దాంట్లో కుజుడు ఉంటాడు, ఆగ్నేయంలో ఏదవుతుందో శుక్రుడు ఉంటాడు. అయితే దర్శన ఆగ్నేయం ఏదవుతుందో తీసుకోవడం జరిగింది శ్రీరాముడు. ఇది తర్వాత 29 కిలోమీటర్ల వారధి ఏదవుతుందో నిర్మించడానికి నలుడును నిలుడుని ఒక సున్నపు రాళ్ళు లాంటివి వీటి మీద తేలేటువంటి వాటివి వాళ్ళ సహాయంతోనూ వేయటం జరిగింది. వాయువు దిక్కులో ఏదవుతుందో ప్రవేశించడం జరిగింది. ఆ రావణాసుడి యొక్క కోట ఏదవుతుందో దర్శనము ఉన్నది. ఉత్తర వాయువు ఏదవుతుందో యుద్ధానికి ఏదవుతుందో వాయువు ఏదవుతున్నాడో వాయు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆయన దర్శన ఆగ్నేయం నుంచి వెళ్ళి ఉత్తర వాయుల్లోకి ప్రవేశించి యుద్ధం చేయటం జరిగింది. అయితే ఇందాక అన్నారు మీరు, మొత్తం సముద్రంలో మునిగిపోయింది. 99 పాయింట్ అంటే 0.2% మాకు కనబడుతుంది. చాలామంది అన్నారు అసలు ఈ రాముడు వారధే లేదయ్యా, ఇదంతా కల్పితం. అంటే మన వారికి ఏమవుతుందో ఇతర దేశాల వాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉన్న పరిజ్ఞానం కానీ ఈ సెట్ ఏదవుతుందో ఉపగ్రహంతో ఏదవుతుందో ఇస్రో వాళ్ళు ఏదవుతున్నారో మొన్న రీసెంట్లీగా ఏదవుతుందో పరిశోధన చేశారు. పరిశోధన చేసి నిజంగా ఈ యొక్క వారధి ఏదవుతుందో ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచం అంతా చప్పట్లు కొడుతుంది. అంటే మనం చెప్తే భారతీయులు చెప్తే నమ్మకం ఉండదు. అది ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఏదవుతుందో చెప్తేనే దాన్ని నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితికి ఈ యొక్క భారతదేశంలోనూ సనాతన హైందవ ధర్మంలో కూడా సరైన వాళ్ళు చెప్పలేక, సరైనటువంటి సూచనలు చేయలేక, కొన్ని ఏవవుతున్నాయి వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో వివరణ చెప్పలేక జరుగుతుంది. అది కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. అయినా కానీ కొంతమంది పండితులు ఎవరవుతున్నారో ఆ శాస్త్రాన్ని బతికిస్తూ పోషిస్తూ వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ దీన్ని నమ్ముకొని ఉన్నారు. వాస్తు పండితులు నిజమైన వాస్తు పండితులు ఇందాక చెప్పాను, వాడు 3 పూటలు తినడానికి కూడా తిండి ఉండదని అలాంటి కష్టాలు పడుతూనే ఉన్నారు. ఏదో పేదవాడిది వాస్తు పండితుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నా ఇల్లు వాస్తు చూడాలంటే కూడా ఆ పండితులు వస్తారు, చూస్తారు. ధనికులు కానీ మధ్యక తరగతి వాళ్ళు కానీ ఇస్తే తీసుకుంటారు. వాళ్ళు ఎంత తీసుకుంటారు గురుగారు అంటే ఇంత తీసుకుంటాను. సరే నువ్వు ఎంత ఇస్తావా అంటే నాకు మధ్య తరగతితో ఉండండి, లేనివాడిని ఇంత ఇస్తాను పద అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 99%. నేను కనుక నా యొక్క విజిటింగ్ కార్డులో 80% 100 గజాలు ఉంటే ఈ 80 గజాలు గనక ఉన్నవాళ్ళకి ఉచితంగా నేను చూస్తానని చెప్తాను. దానికి వాళ్ళ లోపాలు కనుక ఉన్నట్టయితే సరి చేస్తాను, నేనే ఖర్చు పెడతాను. ఇక 80 గజాలు పైన ఉన్నవాళ్ళు కానీ 100 కానీ 200 కానీ 300 కానీ 500 కానీ 1000 కానీ 10,000 గజాలు కానీ వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వాళ్ళు ఇస్తుంటారు, నేను తీసుకుంటాను తప్ప. కానీ పీడించడం అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ శాస్త్రాన్ని ఏదవుతుందో అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి చేరాలి అనే ఉద్దేశంతోనే నా ప్రయత్నం అంతే తప్ప. కానీ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని శాస్త్రానికి మాయ చేసి మర్మం చేసి సంపాదించాలనే కోరిక ఎప్పుడు కూడా నాకు లేదు.